మేడ్చల్ జిల్లా పోచారంలో లేడీస్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పక్కనే ఉన్న సిబిఎస్ గార్డెన్లో టపాసులు పేల్చడంతో ఆ నిప్పు రవ్వలు హాస్టల్ ఆవరణలో ఎగిరిపడ్డాయి. దీంతో హాస్టల్ విద్యార్థినీలు ఆందోళనకు గురై పరుగులు తీశారు. టపాసుల దాటికి హాస్టల్ అద్దాలు, కిటికీలు సైతం ధ్వంసమైనట్లు విద్యార్థినీలు చెబుతున్నారు. ఈ క్రమంలో హాస్టల్ యాజమాన్యానికి సిబిఎస్ గార్డెన్ సెక్యూరిటీకి మధ్య ఘర్షణ తలెత్తింది. టపాసులు పేల్చొద్దని హాస్టల్ యాజమాని చెప్పినప్పటికీ మరోసారి పేల్చడంతో గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. మరోవైపు గొడవ సమయంలో అక్కడికి వచ్చిన ఎక్సైజ్ పోలీసులకు హాస్టల్ నిర్వాహకులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. సిబిఎస్ గార్డెన్లో ఫంక్షన్ జరిగితే హాస్టల్లో తనిఖీలు చేయడం ఏంటంటూ నిర్వాహకులు నిలదీశారు. అయినా వినిపించుకోకుండా పిఎస్కు తరలించేందుకు సిద్ధమయ్యారని హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. హాస్టల్ అమ్మాయిలు అడ్డుకోవడంతో వదిలి వెళ్లిపోయారని కూడా అంటున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ పోలీసులు, హాస్టల్ నిర్వాహకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించారని హాస్టల్ నిర్వాహకుడిపై ఎక్సైజ్ పోలీసులు ఫిర్యాదు చేయగా ఎక్సైజ్ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకుడు ఫిర్యాదు చేశాడు.